పుష్ప 2 ఓటీటీ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. బట్ ఒక విషయం, ఇప్పటికే ఈ మూవీకి అయితే చాలామంది ఇంకా థియేటర్స్కి అయితే వెళ్ళలేదు. రీజన్ బిహైండ్, ఈ మూవీ టికెట్ ప్రైసెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. దానివల్ల చాలామంది అయితే ఇంకా ఈ మూవీని మస్ట్ అండ్ షుడ్గా అయితే థియేటర్స్లో వాచ్ చేయలేదు. బట్ ఓటీటీ డేట్ అయితే మాత్రం మూవీ టీం అయితే ఫిక్స్ చేసేసింది. ఇంకా ఓటీటీ డేట్ ఎప్పుడు, ఆ ఓటీటీ డేట్ ఆల్ లాంగ్వేజెస్లో ఇంకా స్ట్రీమింగ్ అవుతుందా లేదా, ఇంకా ఇది ఏ స్ట్రీమింగ్ పార్ట్నర్, ఇవన్నీ తెలుసుకోయే ముందు ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. వెల్, ఇంకా కమింగ్ టు ది వీడియో, పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5th అయితే మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంకా పాన్ ఇండియన్లో మొత్తం రిలీజ్ అయింది. డిసెంబర్ 4th ఇంకా యూఎస్లో ప్రీమియర్స్ పడ్డాయిలేండి. ఈ మూవీ డిసెంబర్ 5th రిలీజ్ అయ్యి ఈ 2024కి ది బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఫిల్మ్ గా అనిపించింది. ఇప్పటికే 1400 ఆర్ 1500 దగ్గరగా అప్రాక్సిమేట్ గా అయితే కలెక్షన్ సాధిస్తుంటూ ఇంకా వస్తుంది. బట్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేయడం ఒక విధంగా మూవీకి ప్రాఫిట్ అండ్ లాస్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ థియేటర్స్కి వెళ్ళని వాళ్ళు ఓటీటీలో వాచ్ చేస్తే వీళ్ళకి టికెట్ ప్రైస్ దీని వలన తప్పితే ఇంకా ప్రాఫిట్ ఏమైనా ఉందంటే, ఇప్పటికే ప్రీ బిజినెస్గా ఓటీటీ చాలా ఎక్కువగా డబ్బులుగా అయితే అమ్మేశారు ఇంకా నెట్ఫ్లిక్స్. ఇంకా ఓటీటీ డేట్ అంటారా, నెట్ఫ్లిక్స్ అయితే ఏ మూవీకైనా సరే పక్కగా అగ్రిమెంట్ అనేది మినిమం 45 days to 50 days అయితే అగ్రిమెంట్ డీల్ చేసుకుంటుంది. మొత్తానికి ఆ డీల్ ప్రకారం అయితే డిసెంబర్ 5 నుంచి మనకి జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ మనకి సంక్రాంతి స్పెషల్గా అయితే మూవీ టీం జనవరి 8th ఆర్ 9th ఈ డేట్లో అయితే పక్క మనకి పుష్ప 2 మూవీ అయితే స్ట్రీమ్ కాబోతుంది. ఫర్ ఆల్ ఇండియన్ పాన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా నెట్ఫ్లిక్స్ లో అయితే. ఇంకా ఇది అఫీషియల్ డేట్ అంటారా, పక్క ఇది అఫీషియల్ గా మ్యాండేటరీ ఇంకా అనుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ ఒక డేట్ ని ఫిక్స్ చేసింది అంటే అది డీల్ ప్రకారంగా అయితే అగ్రిమెంట్ ప్రకారంగా అయితే ఆ డీల్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా పర్లేదు, ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఒక 2000 crores కలెక్షన్స్ పెట్టుకుంటే, ఎందుకంటే టికెట్ ప్రైసెస్ ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఓటీటీ డేట్ అనేది ఆఫ్టర్ పొంగల్ కూడా మనకి రిలీజ్ చేయొచ్చు. ఎటువంటి పోస్ట్ పోన్లు పెట్టుకోకపోతే మాత్రం పక్క జనవరి 8th ఆర్ 9th యూ కెన్ లాక్ దిస్ డేట్ ఆన్ పుష్ప 2 స్ట్రీమింగ్. ఇంకా ఈ ఓటీటీ డేట్ పైన మీ కామెంట్ అనేది పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళు, ఏపీలో అయితే టికెట్ ప్రైసెస్ ఇప్పటికే తగ్గాయి అండ్ ఈ మూవీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై ద వే కొంచెం ఛానల్ అయితే చెక్ చేయండి.